ఇది వ్యాపారం. హలో మామ, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే నేను ఒక పోస్ట్ కూడా పెట్టలేదు హ్యాపీ న్యూ ఇయర్కి. ఇప్పుడైతే 3వ తారీఖు నైట్ అయితే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నాను. మనం అన్నీ లేటే మామ చేసేవన్నీ కూడా. ఇప్పుడైతే నేను పల్లెవేలికి బస్సులో అయితే ఉన్నాను. ఈ పల్లెవేలికి బస్సు వచ్చి మెండపేట నుంచి రావులపాలెం అయితే ఎక్కాను. ఆ తర్వాత ఒక ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఇవన్నీ ఎక్కి నేనైతే ఏ ఊరు వచ్చినా మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ తమిళనాడులో అయితే చూసే ఉంటారు. నేనైతే ఏలూరు వచ్చాను మామ. ఇక్కడ దిగేసరికి టైం అయితే 11 అయిపోయింది. 11ంటికి అయితే ఏలూరులో అయితే దిగి మా వాడికైతే ఫోన్ చేస్తే మా వాడు వచ్చి నన్ను అయితే రూమ్కి అయితే తీసుకెళ్ళాడు. ఇక్కడైతే మనకి తెలిసిన వాళ్ళతో ఒక ఆటో అయితే ఉంది మామ. దాని మీద ఒకసారి వ్యాపారం అయితే చేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి అయితే వచ్చాను. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, మా చుట్టుపక్కల అంటే ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, మండపేట, రాజమండ్రి ఈ సైడ్లో అయితే ఒక 4 రోజులు వ్యాపారం చేసి ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి చూద్దామని చెప్పి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తానని మీకు ఆల్రెడీ చెప్పాను. అందుకే ఈరోజు ఫస్ట్ ఏలూరు నుంచి అయితే మొదలు పెడదామని చెప్పి ఏలూరులో అయితే వ్యాపారం అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు టైం వచ్చి పొద్దున్న 5 అవుతుంది. నేను ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకునేసరికి 1 అయింది. తర్వాత 5 గంటలకి లేచి నేనైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోయాను అనమాట. ఇక్కడైతే మార్కెట్ 5 గంటలకైతే జరుగుతుందంట మా మార్కెట్ అయితే. ఇక్కడ కొంతమంది అయితే లోకల్స్ అయితే అమ్ముతారంట. తర్వాత మళ్ళీ ఇక్కడ మెయిన్ మార్కెట్ ఒకటి ఉంది. ఆ మార్కెట్కి వెళ్ళి సరుకు అయితే కొందామని చెప్పి మేమైతే బయలుదేరాం. ఫస్ట్ ఒకసారి అసలు ఇక్కడ చిన్న మార్కెట్ ఒకటి ఉంది కదా, లోకల్స్ అందరూ తెచ్చి చిన్నగా అమ్ముతున్నారు ఇక్కడ. సరే ఫస్ట్ ఒకసారి దాన్ని కూడా చూద్దాం, ఆ తర్వాత మార్కెట్కి వెళ్దామని చెప్పి నేనైతే ఆ స్ట్రీట్కి అయితే వచ్చాను. ఇది ఒక వీధి. నాకు ఈ వీధుల పేర్లు అయితే తెలియదు. మీది ఏలూరు అయితే మాత్రం నేను ఏ వీధిలో ఉన్నానో మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే మాత్రం పొద్దున్న 5 గంటలకైతే సరుకులు అయితే తెచ్చి అయితే అమ్ముతున్నారు మామ. ఇదైతే ఓన్గా లోకల్సే వీళ్ళందరూ కూడా, అంటే రైతులు అనొచ్చు వీళ్ళని. వీళ్ళైతే తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఈ సరుకులన్నీ కూడా. కొంతమంది కమలాలు అమ్ముతున్నారు. కమలాలు మరి ఎలా అమ్ముతున్నారో నాకైతే తెలియదు, ఎక్కడి నుంచి తెచ్చో. అది రైతులు లేకపోతే వీళ్ళు వేరే చోట కొని అమ్ముతారో నాకు తెలియదు. కమలాలు అమ్ముతున్నారు, నిమ్మకాయలు అమ్ముతున్నారు, కొబ్బరికాయలు అమ్ముతున్నారు. అవి కూడా కొంచెంగా అమ్ముతున్నారు అంతే, పెద్దగా ఎక్కువేం లేవు. కొంచెంగా సంచేసి అయితే రోడ్ సైడ్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ కూడా ఇవి కూడా చాలామంది అయితే కొంటున్నారు మామ. కానీ మనకైతే ఇవి సరిపోవు, మనమైతే కూరగాయలు వేస్తాం కదా, అందుకని చెప్పి ఇంక ఇదైతే మనకు సెట్ కాదని చెప్పి కొంతసేపు అయితే చూసాను అసలు ఏమమ్ముతారా ఏంటి అని. కానీ అక్కడైతే మాత్రం పెద్దగా మనం కొనే అయితే ఏం లేదు. కొబ్బరికాయలు ఇవి అయితే అమ్ముతున్నారు మా అరటికాయలు ఇవి అయితే అమ్ముతున్నారు. సరే అని చెప్పి మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోయామాట. ఇప్పుడైతే నేను మార్కెట్లోకి వచ్చేసాను మామ. ఇదే మార్కెట్ అయితే. ఇప్పుడైతే అసలు ఈ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం మామ. సరుకు అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, అంతా ఫ్రెష్గా ఉంది. ఈ వంకాయ వచ్చి 40 రూపాయలు చెప్తున్నారు కేజీ. ఈ కాకరకాయ వచ్చి 40 రూపాయలు కేజీ. కానీ క్వాలిటీగా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఒంటిమూడ మార్కెట్లో చూసేవాళ్ళం కదా హైదరాబాద్లో, సేమ్ అదే క్వాలిటీతో అయితే కూరగాయలు అయితే ఉన్నాయి. కానీ కొంచెం రేట్లు ఎక్కువే. ఇప్పుడు ఈ బీరకాయ వచ్చి 50 రూపాయలు కిలో. అంటే రేట్లు అన్ని చోట్ల ఎక్కువగానే ఉన్నాయి, ఇక్కడ ఒక్క చోట కాదు, మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా ఇప్పుడు రేట్లు అయితే ఉన్నాయి. ఈ బెండకాయ వచ్చి 35 రూపాయలు చెప్పారు మామ. బెండకాయ అంటే కొంచెం ముదురులు ఉన్నాయి కానీ 35 రూపాయలు అయితే చెప్పారు. కానీ ఇక్కడ ఈ మార్కెట్లో నచ్చిన విషయం ఏంటంటే ఒకటే రేటు మామ. ఇంకా బెరాలు లేవు, మ్యాక్సిమం అంతా కూడా ఒకటే రేటు. ఒక రేటు చెప్తున్నారు, ఇంకా ఆ రేటు మీద పోతుంది అంతా కూడా. మనం బల్క్గా తీసుకుంటాం, ఎక్కువ తీసుకుంటాం, ఇంకా అలాంటిది ఏం లేదు. ఎంత తీసుకున్నా మ్యాక్సిమం అంతా కూడా ఒకటే రేటు ఉంది. ఇది వచ్చి టమాటా వచ్చి ట్రే 400 చెప్పారు. ట్రే 400, నేను ఒక 5 ట్రేలు వేసుకుంటానన్నా కానీ అసలు సమస్య లేదు. అసలు ఒక 50 రూపాయలు కూడా తగ్గదన్నారు. మేడమ్మ ఇదేదో బాగానే ఉందిలే అంటే అందరికీ రీజనబుల్ రేట్లు. ఇంకా మళ్ళీ మనకు ఒకటి, అవతల వాళ్ళకి ఒకటి అలా అయితే లేదు, అంతా ఒకటే రేటు. ఆ టమాటా వచ్చి 400 ట్రే. ఈ బీరకాయ అయితే మాత్రం చాలా బాగుంది మామ. ఇదంతా కూడా ఈ బీరకాయ అయితే మాత్రం 50 రూపాయలు కిలో అయితే చెప్తున్నారు. ఈ వంకాయ అయితే ఇందాక చూపించిన వంకాయ మీద ఏదైతే కొంచెం లావు ఉంది, ఈ వంకాయ వచ్చి మనకి మార్కెట్లో 30 రూపాయలు పడుతుంది. కానీ సరుకు అంతా కూడా ఫ్రెష్గానే ఉంది, అంటే అప్పటికప్పుడు తెగిన సరుకులాగా అయితే ఉంది. అంటే ముందు రోజు సాయంత్రం తెగినట్టు ఉంది ఇది, తర్వాత రోజు పొద్దున్న మార్కెట్లో అయితే దర్శనం ఇచ్చింది. సరుకు అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది మామ. రేట్లు అయితే మాత్రం కొంచెం ఎక్కువైనాయి. ఈయన మన సబ్స్క్రైబర్ మార్కెట్లోకి రాగానే నన్ను అయితే పలకరించాడు. ఆయన దగ్గర బెండకాయ అయితే ఉంది. మనకైతే ఆయన కొన్న రేటుకి 23 రూపాయలకి అయితే వేస్తాను అన్నాడు. సరే అని చెప్పి నేనైతే ఒక 2 బస్తాలు అయితే తీసుకున్నాను అనమాట. బెండకాయ అయితే మాత్రం చాలా బాగుంది, కొంచెం పొడవు ఉంది కాయ. అదే మనం బోయినపల్లి మార్కెట్లో వేస్తూ ఉంటాం కదా, సేమ్ ఇదే కాయ. ఇంకా పొడవుగా ఉంటుంది ఈ మధ్య కాయ అంతా కూడా బెండకాయ, కానీ లేతగానే ఉంటుందిలే. కాయ పొడవు కానీ లేతగానే ఉంటుంది. సరే చూద్దామని చెప్పి నేనైతే 2 బస్తాలు అయితే తీసుకుంటున్నాను. 2 బస్తాలు అంటే కొంచెం రిస్క్ అనిపించింది, కానీ సరే అసలు ఏదో ఒకటి అయితే అదే అవుద్దిలే అని చెప్పి నేనైతే ఒక 2 బస్తాలు అయితే బెండకాయ తీసుకున్నాను అనమాట. మనకు వచ్చి 23 రూపాయలు అయితే వేసారు. అదైతే కాటా పెడతారు లాస్ట్లో. ఈ బీరకాయ అయితే ఇందాక చూపించిన బీరకాయ మీద ఇదైతే పొడవు మామ. ఇదైతే మన హైదరాబాద్లో కూడా దొరుకుతుంది, కాటలను అయితే వస్తాయి కదా బాక్సుల్లో. ఆ బీరకాయ ఇదైతే 45 రూపాయలు అయితే పడుతున్నారు కేజీ. ఈ దోసకాయ అయితే మాత్రం ఈ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ దోసకాయ ఎక్కువగా పండుతుంది అనుకుంటా. దోసకాయ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. దోసకాయ వచ్చి మనకి కేజీ వచ్చి 25 రూపాయలు అయితే చెప్తున్నారు. దోసకాయ ఒకటి కొంచెం తక్కువ రేట్ అనిపించింది, కానీ మిగిలిన రేట్ ఎక్కువ. ఈ కాకరకాయ వచ్చి 40 రూపాయలు. కాకరకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది మా మార్కెట్లో. ఈ బజ్జీ మిర్చి వచ్చి కేజీ అయితే 25 రూపాయలు అయితే చెప్తున్నారు. బజ్జీ మిర్చి కూడా చాలా ఫ్రెష్గా ఉంది, చూడండి ఎంత బాగుందో. మిర్చి అయితే మాత్రం చాలా బాగుంది. ఈ మిర్చి వచ్చి మనకి 30 రూపాయలు కేజీ. ఇది మన బ్లాక్ మిర్చి. ఈ బ్లాక్ మిర్చి వచ్చి మనకి మార్కెట్లో 24 రూపాయలు అయితే చెప్తున్నారు. 23 రూపాయలకి అయితే వస్తుందన్నారు. రీజనబుల్ రేటే. మిర్చి అయితే మాత్రం చాలా బాగుంది. 23 రూపాయలు అంటే వేసుకొచ్చేది, కానీ నేను వేయలేదు. ఈ టమాటా అయితే ట్రే అయితే 400 మామ. ఇందాక చూపించిన ట్రే కూడా 400, ఇది కూడా 400. టమాటా అయితే మాత్రం ఏదో ఫిక్స్డ్ రేట్ కింద అయితే ఉంది మామ. అసలు 50 రూపాయలు కూడా తగ్గట్లేదు మనం ఎంత మాట్లాడినా కానీ. అదే మాట్లాడడం అంటే ఎంత అడిగినా కానీ ఇంకా అదేం తగ్గట్లేదు. ఇదైతే చిక్కుడుకాయ. ఈ పక్కదైతే 70 రూపాయలు, ఆ పక్కదైతే 70 రూపాయలు, ఈ పక్కదైతే 80 రూపాయలు కేజీ.
ఈ వంకాయ వచ్చి 40 రూపాయలు చెప్తున్నారు. ఆ దొండకాయ వచ్చి అది కూడా 35 రూపాయలు చెప్తున్నారు. దొండకాయ అయితే బాగా చిన్నగా ఉంది. అది 35 రూపాయలు అయితే చెప్తున్నారు. చిక్కుడుకాయ అయితే మాత్రం 70-80 రూపాయలు అయితే ఉంది మా కేజీ అయితే మార్కెట్లో. జనం అయితే మాత్రం రష్ ఉంది మార్కెట్ అయితే. ఇప్పుడు టైం అయితే పొద్దున్న 6 అవుతుంది. 6కే మార్కెట్ అయితే మాత్రం రష్ అవుతుందన్నమాట. జనం అయితే మాత్రం చాలా ఎక్కువ మంది వస్తున్నారు. మార్కెట్ అయితే కొంచెం చిన్నగానే ఉంది మామ. అంటే ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ ఎన్టీఆర్ మార్కెట్ చూపించామని కదా మీకు వీడియోలో హైదరాబాద్లో. దాని మీద చిన్నదే మార్కెట్. కానీ సరుకు అంతా ఏంటంటే ఫ్రెష్గా ఉంది సరుకు. మిగిలిందంతా సేమే మార్కెట్ అయితే. సరుకు అయితే కొంచెం ఫ్రెష్గా ఉంది. ఈ క్యారెట్ వచ్చి ఇక్కడ కూడా రేటు తక్కువ మామ. ఇది వచ్చి 25 రూపాయలు ఎంత ఉంది మార్కెట్లో. నాకు రేట్ అయితే మాత్రం ఇది కొంచెం గుర్తులేదు. 25 రూపాయలు అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇది ఒకటి మాత్రం మర్చిపోయాను అంతే. క్యారెట్ అయితే మాత్రం మార్కెట్లో ఇది కూడా ఎక్కువగానే ఉంది. ఈ నిమ్మకాయలు వచ్చి మాత్రం మార్కెట్లో 50 రూపాయలు కేజీ. నిమ్మకాయ కూడా చాలా ఎక్కువ ఉంది మామ ఇక్కడ. నిమ్మకాయ ఎక్కువ పండుతుందంట. నిమ్మకాయ కూడా ఎక్కువ ఉంది. కీర వచ్చి 40 రూపాయలు కేజీ. కీర ఇది కూడా కొంచెం పొడవుగా ఉన్నాయి కాయలు. పర్లేదు క్వాలిటీగానే ఉన్నాయి. 40 రూపాయలు అయితే చెప్తున్నారు కీర అయితే. మ్యాంగో కూడా ఉంది మామ మార్కెట్లో. ఇది వచ్చి మనకి 100 రూపాయలు పడుతుంది కేజీ. ఇది కింద కొంచెం రేటు తక్కువ. ఇప్పుడు పైన చూపిస్తాను చూడండి రసాలు. అవి అయితే మాత్రం కేజీ వచ్చి 100 రూపాయలు అయితే చెప్తున్నారు. మ్యాంగో అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. కేజీ 100 రూపాయలు అంటే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది ఇదైతే మార్కెట్లో. ఈ చామదుంప వచ్చి కేజీ 40 రూపాయలు మామ. 38 రూపాయలు పడుతుందంట. 40 రూపాయలు చెప్తున్నారు ఈ చామదుంప అయితే మాత్రం మార్కెట్లో. రేట్లు అయితే మాత్రం కొంచెం ఎక్కువ మామ ఇక్కడైతే. దోసకాయ అయితే మాత్రం ఎక్కడ చూసినా దోసకాయ అయితే కొంచెం ఎక్కువగానే కనపడుతుంది. దొండకాయ చాలా తక్కువగా ఉంది మార్కెట్లో. దొండకాయ కూడా పెద్ద క్వాలిటీగా అయితే లేదు. క్వాలిటీగా అంటే చిన్నగా ఉంది. వంకరకాయలు ఎక్కువ ఉన్నాయి దొండకాయ. ఈ సొరకాయ కవర్ వచ్చి 250 రూపాయలు చెప్తున్నారు మార్కెట్లో. మార్కెట్ అయితే మాత్రం సరుకు ఉంది కానీ రేట్లు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మామ. ఈ క్యాబేజ్ ఒకటి బాగా రేటు తక్కువ ఉంది. ఈ క్యాబేజ్ వచ్చి 12 రూపాయలు ఎంత పడుతుంది మార్కెట్లో. క్యాబేజ్ ఒకటి మాత్రం చాలా డెడ్ ఉంది మార్కెట్లో. మిగిలిన అన్నీ కూడా రేట్లు ఉన్నాయి. ఈ సంచులు చూడండి మామ. ఈ సంచులు అయితే మాత్రం కేజీ ఇది 38 కేజీలు 40 కేజీలు అలా అయితే వచ్చేస్తున్నాయి సంచులు. ఈ 36 కేజీలు పైన వస్తున్నాయి సంచులు. మేమైతే కేజీ 13 రూపాయలు పడుతుంది ఇది మార్కెట్లో. ఈ మార్కెట్లో 13 రూపాయలు పడితే మేమైతే ఒక 4 సంచులు అయితే తీసుకున్నాం. ఆ 4 సంచులు కలిపి 161 కిలో అయితే ఎంత వచ్చింది మామ. 161 కిలో మనకి 13 రూపాయలు అయితే పడింది మార్కెట్లో అయితే. ఈ మునక్కాడ అయితే మాత్రం కేజీ 110 రూపాయలు అయితే పడుతుంది మామ ఇక్కడ. ఈ మ్యాంగో మళ్ళీ 100 రూపాయలే. మునక్కాడ మాత్రం ఇక్కడ చాలా తక్కువ రేట్ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మనం బోయినపల్లి మార్కెట్లో చూసేవాళ్ళం కదా. 200 రూపాయలు తక్కువ అయితే లేదు మునక్కాడ అయితే. ఇక్కడ కొంచెం రేటు తక్కువే. మునక్కాడ కూడా చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో. అందుకే కొంచెం రేట్ అయితే తక్కువ ఉంది అనుకుంటా. మార్కెట్ అయితే మాత్రం ఇదే మామ. ఒక స్ట్రీట్ అంతే, ఒక వీధి, అదే ఒక లైన్ ఉంది అంతే. మార్కెట్ పెద్ద మార్కెట్ ఏం కాదు. నేనైతే మాత్రం ఈ 4 సంచులు టమాటా తీసుకున్నాను కదా. ఈ 4 సంచులు అయితే ఆటోలో అయితే వేసేసుకుంటున్నాం మామ. ఈ 4 సంచులు టమాటాకి ఒక 2 సంచులు అయితే బెండకాయ తీసుకున్నాం కదా. 2 సంచులు బెండకాయ కలిపి 141 కిలో అయితే అది వచ్చింది. 161 కిలో అయితే టమాటా వచ్చింది. మొత్తం కలిపి మనకి 5500 అయితే అయింది మామ. మొత్తం అన్ని ఖర్చులు కలిపి అంటే ఈ హమాలీలు, టీలు, టిఫిన్లు, ఈ సరుకు ఇవన్నీ కలిపి మనకి 5500 అయితే అయింది. మార్కెట్లో అయితే సరుకు వేసుకున్నాం. ఆటో అయితే కొంచెం నిండిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే బాడీ లేదు కదా. ఆ మాత్రం సరుకే బండి అయితే మాత్రం ఫుల్ అయిపోయినట్టు అయితే ఉంది మామ. మేమైతే ఇంకా ఆ సరుకు తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే ఇంటికి వెళ్ళే కవర్లో కాటాలు ఇవన్నీ తీసుకుని తర్వాత అమ్ముకోవడానికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది అంతే. మేము చాలా ఎర్లీగా మార్కెట్ అయితే అయిపోయింది ఈ రోజైతే. పక్కనే మార్కెట్ జస్ట్ రూమ్ దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ అంతే మార్కెట్. మళ్ళీ మార్కెట్ నుంచి ఒక 10 మినిట్స్ ఇంటికి అంతే. మార్కెట్ కూడా కొంచెం స్పీడ్గానే అయిపోయింది మాకైతే. మార్కెట్లో రేట్లు అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి మామ. హైదరాబాద్తో పోలిస్తే మాత్రం కొంచెం రేట్లు ఎక్కువే మార్కెట్లో అయితే మాత్రం. మన హైదరాబాద్లో అయితే చాలా రకాలు ఉంటాయి, చాలా క్వాలిటీలు అయితే ఉంటాయి బోయినపల్లి మార్కెట్లో. అలాగే రేట్లు కూడా చాలా తక్కువ రేట్లు, రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి. కానీ ఇక్కడైతే మాత్రం సరుకు అయితే క్వాలిటీగానే ఉందిలే. క్వాలిటీగా సరుకే, కానీ రేట్లు అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అంటే సేమ్ మనకు ఒంటిమూడ మార్కెట్లో రేట్లు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అయ్యే రేట్లు ఉన్నాయి. కానీ సరుకు అయితే మాత్రం కొంచెం క్వాలిటీగానే ఉంది. క్వాలిటీ వ్యాపారాలు చేస్తే మాత్రం బాగానే వర్కౌట్ అవుతుంది. మనకేమో మనం ఏది తక్కువ ఉంటే అదే కొంటాం, అదే అమ్ముతాం కదా. మనకేమో కొంచెం రేట్లు ఎక్కువైనట్టు అయితే అనిపించింది. 23 రూపాయలు బెండకాయ కొన్నాం కదా మనం. కానీ బయట ఇది ఇంకా తక్కువ రేట్లు అయితే దొరుకుతుందంట. తర్వాత మాకైతే తెలిసింది. తర్వాత ఇంకొంచెం తక్కువ రేటుకి అయితే దొరుకుతుందంట. ఆ బెండకాయ మరి ఈ క్వాలిటీ ఉంటుందో లేదో తెలియదు. మనకైతే మాత్రం ఆయన చాలా చాలా తగ్గించి అయితే ఇచ్చాడు. ఆ రేటుకి మార్కెట్లో అయితే లేదు మరి. మనకైతే చాలా తగ్గించే ఇచ్చినట్టు. మేమైతే బండి అయితే సర్దేసుకుని అమ్ముకోవడానికి అయితే బయలుదేరాము. టైం అయితే మాత్రం పొద్దున్న 7:30 అవుతుంది. బండి అయితే తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టాం. రోడ్డు మీద పెట్టిన తర్వాత ఇగో ఈ రకంగా అయితే సర్దాం. కానీ అసలు పిట్ట కూడా ఆగట్లేదు మామ మన దగ్గర. ఎందుకంటే బండి ఎవరికి అలవాట్లేదు ఇక్కడ. హైదరాబాద్లో అక్కడ అలవాటు చేస్తారు బళ్ళు, అక్కడ బళ్ళు అలవాటు. కానీ ఇక్కడ ఇంకా ఈ బండి వ్యాపారం అయితే ఇక్కడ ఇంకా మొదలవ్వలేదు కదా. అందుకని చెప్పి జనాలకి ఏంటంటే ఇంకా పెద్దగా అలవాటు పడలేదు. పెద్దగా ఇంట్లో అసలు అలవాట్లేదు వాళ్ళకి. చాలామంది ఏమంటున్నారంటే భలే చేస్తున్నారు, భలే ఉంది అని చెప్పి ఒక 3-4 అయితే అన్నారు. భలే చేశారు ఆటో మీద, ఈ రకంగా అమ్ముకుంటే బాగుంటుంది మీకు అని చెప్పి ఒక 3-4 అయితే మన సలహాలు కూడా ఇచ్చారన్నమాట. కానీ అసలుకే మన వ్యాపారం ఇదే అని చెప్పి చాలామందికి అయితే తెలియదు. నేను కూడా ఎవరికి చెప్పలేదు. నేను మామూలుగా ఎవరికి చెప్పను మామ. మన యూట్యూబ్ ఛానల్లో మనకి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పను. మనకు వచ్చిన కస్టమర్లు ఏంటంటే ఒక చిన్న చిన్న సలహాలు ఇస్తారన్నమాట. ఇలాగ 4-5 రకాలు ఏంటి అది ఇదని.
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం పల్లెటూరులాగా అనిపించింది నాకు. ఏలూరు అంటే టౌనే కాదనట్లేదు, కానీ అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో చేస్తాం కదా, అక్కడ అంతా కూడా జనాలకి ఏంటంటే బిజీ లైఫ్ మాది. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ జనాల దగ్గర కొంచెం టైం ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం అన్నీ ఎక్కడ దొరుకుతాయో, లేకపోతే అన్నీ ఎక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి, ఎక్కడ తక్కువ రేట్లు దొరుకుతాయి అనే దానికి వీళ్ళకి టైం ఉందన్నమాట. వెళ్ళి సాయంత్రం ఒక గంట అలా వెళ్ళి కూరగాయలు అయితే కొనుక్కొచ్చేస్తారు, లేదంటే పొద్దున్న ఒక గంట వెళ్ళి అలాగా సరదాగా వెళ్ళినట్టుగా కూరగాయలు అయితే కొనుక్కొని తెచ్చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ టైం ఉంది కాబట్టి. కానీ హైదరాబాద్లో అయితే అలా కాదు, ఉరుకుల పరుగుల కింద ఉంటుంది జనాలకైతే అక్కడ. కాబట్టి అక్కడ బళ్ళకి కొంచెం అలవాటు పడ్డారనమాట. రోడ్ సైడ్ ఆగడం, ఏదో ఒకటి సింపుల్గా తీసుకుని వెళ్ళిపోవడం అనేది అక్కడ అలవాటైంది. కానీ ఇక్కడ ఇంకా అలవాటైతే అవ్వలేదు. అలవాటైతే మాత్రం ఇక్కడ కూడా సూపర్ జరుగుతుంది వ్యాపారం. అసలు ఫస్ట్ రోజు ఈ రకంగా జరిగిందంటే మనకి గ్రేట్ అని చెప్పాలి. మాకేమో బండి రోజు ఇంచుమించుగా ఒక 6 ప్లేసుల నుంచి ఒక 8 ప్లేసులు అయితే మార్చుంటాం అన్నమాట ఆటో. ఇక్కడ ఒక గంట, అక్కడ ఒక గంట, అక్కడ ఒక గంట కింద అయితే పెట్టామట. అసలు అంచనా వస్తుంది కదా, అసలు ఏ ఏరియాలో వ్యాపారం అవుతుంది అనేది అయితే కొంచెం తెలుస్తుందని చెప్పి చాలా చోట్ల అయితే ప్లేస్లు అయితే అలా మారుతూ ఉన్నాం. ఇక టమాటో వచ్చి మేము 20 రూపాయలు అమ్ముతున్నాం కదా, ఇక్కడ లోకల్ మార్కెట్లోనే రైతు బజార్లోనే 15 రూపాయలు అమ్ముతున్నారంట టమాటా. మరి అది క్వాలిటీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ 15 రూపాయలు అయితే అమ్ముతున్నారంట. చాలామంది అయితే అన్నారన్నమాట. ఇప్పుడు బెండకాయ వచ్చి మేము 30 రూపాయలు అమ్ముతున్నాం కదా, అదే 30 రూపాయలకి బయట కూడా అమ్మేస్తున్నారు. మేము 30కి అమ్ముతున్నాం, మనకు కొనుబడి 23 రూపాయలు అయింది. అది నిజంగా మనకి ఈ రోజు ఆ బెండకాయ మీద బొక్క వస్తుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో తరుగు ఉంటుంది కాబట్టి మనకి అదైతే పెద్ద ఏమీ అనిపించదు. నాకు తెలిసి ఈరోజు బెండకాయ లాసు. టమాటో వచ్చి మనం 13 రూపాయలు కొన్నాం కదా, కేజీ 20 రూపాయలు అమ్ముతున్నాం. 30 అమ్ముకోవచ్చు కానీ 20 రూపాయలు అమ్ముతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ బయట 15 రూపాయలు అమ్ముతున్నారంట. ఇక్కడ మార్కెట్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి మామ, చాలా చాలా తక్కువ ఉన్నాయి రైతు బజార్ రేట్లు అయితే. మరి అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నాకైతే ఐడియా లేదు, కానీ మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. కానీ ఇక్కడ కూడా వ్యాపారం అయితే చేయొచ్చు మామ, ఎందుకంటే జనం అయితే అలవాటు పడుతున్నారు స్లోగా. ఫస్ట్ రోజే మనం ఇంచుమించుగా మనం 5,500 సరుకు కొన్నాం కదా, ఇంచుమించుగా దగ్గరికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తే సొమ్ము అయితే పూర్తి కావదు, కానీ ఇంచుమించుగా డబ్బులు అయితే మనకు అయిపోతాయన్నమాట. మనం వ్యాపారం అయితే చేయొచ్చు. ఈ బెండకాయ మూట ఒకటి వెనకాల ఉండిపోయింది మామ, అక్కడ వేసింది అయితే ఒక బస్తా, వెనకాల అయితే ఇంకో బస్తా ఉంది. ఆ బస్తా అలానే ఉంది. మేమైతే అలా ప్లేసులు మారుతూ ఉన్నాం కదా, వ్యాపారం అయితే మాత్రం ఏదో స్లోగా అలా జరుగుతూ ఉందన్నమాట. అదే గ్యాప్ లేదు, మనకు 1 కేజీలు ఎక్కువ. ఇక్కడ బెండకాయ 15 రూపాయలు 30 రూపాయలు రేట్ అయినా కానీ 15 రూపాయలకి 1 కేజీలు అయితే పట్టుకెళ్తా ఉన్నారు. ఈ బెండకాయ ఒకటి మాత్రం కొంచెం దెబ్బ మనకి. బెండకాయ దెబ్బని ఎందుకంటే 23 రూపాయలు కొన్నాం కదా, 30 రూపాయలు అమ్ముతున్నాం. దాంట్లో తరుగు తీయాలి, ఇవన్నీ తీయాలంటే మనకి అది వేస్టే ఈ రోజైతే. జస్ట్ అసలు వ్యాపారం ఎలా ఉంటుంది ఏంటనేది చూడడానికి అంతే. మనకేంటంటే డబ్బులు అయిపోతే చాలు ఇప్పుడు ఈ రోజుకి. రేపు పొద్దున్న మిగిలిన సరుకు ఏమైనా ఉంటే అమ్ముదాం, దానికి తోడు వేరే సరుకేసి అయితే చేద్దామని చెప్పి మేమైతే అనుకున్నమాట. అందుకే ఆల్రెడీ మనకు 15 రూపాయలు బయట అమ్మేస్తుంటే ఇంకా టమాటా మనం 30 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు అమ్మితే మనల్ని ఎవరు దేకరు. ఫస్ట్లో అయితే 2 కేజీలు 50 అమ్మమాట. 2 కేజీలు 50 అమ్మినా కానీ కేజీ 20కి ఎత్తాయేమో, లేకపోతే లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అందుకని ఇక్కడ అమ్మ ఏదైతే అదైందని చెప్పి మేమైతే కేజీ 20 రూపాయలకి అయితే టమాటా అయితే అమ్మేస్తున్నాం మావ. టైం అయితే నైట్ 7 దాటేసింది. 7 దాటిన తర్వాత ఈ ఆటో వేసుకుని తిరుగుతూ ఉన్నాం. అక్కడైతే వ్యాపారం లేదు, మా దగ్గర లైట్లు లేవు. మా దగ్గర లైట్లు లేక కొంత వ్యాపారం పోయింది మావ. మాకైతే మాత్రం లైట్లు లేవు మా దగ్గర. ఎక్కడ పెట్టినా కానీ చీకటిగా ఉంటుంది. కాబట్టి మేము ఏం చేయాలనుకున్నాం అంటే, పైన లైట్ ఉంటుంది కదా స్ట్రీట్ లైట్, దాని కింద అయితే చూద్దామని చెప్పి మేమైతే తిరుగుతూ ఉన్నామన్నమాట. ఆ స్ట్రీట్ లైట్ కింద అయితే పెట్టి వ్యాపారం అయితే చేద్దాం, ఆ రకంగా లైట్ అయినా కలిసి వస్తుందని చెప్పి. నేనైతే ఈ టైం వరకు ఉండదనుకున్నాను అలా వ్యాపారం. ఇంచుమించుగా ఒక 6:37 ఆ టైంకి అయితే అయిపోద్ది అనుకున్నాను. కానీ సరుకు అయితే మాత్రం చాలా మిగిలిపోయింది. చాలా అంటే మనం బెండకాయ ఒక బస్తా అయితే సరిపోయేది. టమాటా మనం మామూలుగా వేసేసినా పర్లేదు, కానీ బెండకాయ మాత్రం ఒక బస్తా అయితే సరిపోయేది. అసలు ఫస్ట్ రోజు కదా, చూడడానికి ఒక బస్తా అయితే సరిపోయేది, కానీ నేనైతే 2 బస్తాలు వేసాను. ఈ 2 బస్తాలు వేయడంతో కొంచెం అయిపోయింది, ఇంకా కొంచెం అయితే ఉంది. అది కొంచెం కదా, ఒక బస్తా అయితే ఉంది. ఇంకెంత ఇంకా ఒక 20 కిలోలు అయితే బెండకాయ ఉంటుంది. ఇంక ఈ బస్తా అయితే ఇప్పాలనుకోవట్లేదు. ఇంకా దీన్ని రేపు పొద్దున్న అయితే వేద్దామని చెప్పి మేమైతే వదిలేసాం. తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ మార్చాం. మళ్ళీ ఇది వేరే ప్లేస్ మాట. ఇక్కడైతే మాత్రం వ్యాపారం చాలా బాగా జరిగింది మామ. ఇది వచ్చి మనకి పవర్పేట అంటే ఇక్కడైతే పెట్టామన్నమాట. ఇక్కడ పెట్టిన తర్వాత కొంచెం సరుకు అయితే కదిలినట్టు అయితే అనిపించింది. ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది అయితే వచ్చారు మామ మరి బండి దగ్గరికి. ఇంచుమించుగా ఒక 3-4 అయితే బండి దగ్గరికి అయితే వచ్చి చాలాసేపు అయితే మాట్లాడారన్నమాట. ఒక ఆయన అయితే మనకి డ్రింక్స్ కూడా తెచ్చి ఇచ్చాడు. 2 డ్రింక్స్ అయితే తీసుకొచ్చి తాగనా అని చెప్పి డ్రింక్స్ కూడా ఇచ్చాడన్నమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ సబ్స్క్రైబర్లు అయితే మాత్రం చాలా బాగా పలకరిస్తున్నారు మామ మనల్ని. ఆయన మన డ్రింక్స్ తెచ్చి పక్కనే అయింది షాప్ అన్నమాట. మనల్ని కలిసి మనతో ఒక ఫోటో తీసుకుని మనకైతే డ్రింక్స్ ఇచ్చి చాలా బాగా మాట్లాడారు ఆయన అయితే. ఈయన కూడా సబ్స్క్రైబర్ మామ. ఈయన కూడా మనల్ని వచ్చి పలకరించారన్నమాట. మనం ఎంత లోపల పెట్టినా కానీ ఎక్కడ పెట్టినా కానీ మనకైతే మాత్రం సబ్స్క్రైబర్లు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన రీచ్ కూడా చాలా బాగుంది, జనాల్లోకి చాలా బాగా వెళ్ళింది మన వీడియోస్ అయితే. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని అయితే మాత్రం జనం చాలా బాగా పలకరిస్తున్నారు. టైం అయితే నైట్ అయితే 9 అయిపోయింది మామ. సరికి అయితే మాత్రం చాలా వరకు దగ్గరికి వచ్చేసింది. ఆ బస్తా అయితే ఇప్పలేదు. ఇంకా ఈ బెండకాయ అయితే వేసింది అయితే అయిపోయింది బస్తా. టమాటా కూడా ఇంకెంత మిగలదు, కొంచెంగానే మిగిలింది. ఒక బ్యాగ్ అయితే ఉంటుంది. 4 బ్యాగులు వేసాం కదా, 3 బ్యాగులు అయితే అమ్మేసి ఒక బ్యాగ్ అయితే ఉంటుంది. అసలు ఈరోజు ఎంతమంది ఏంటనేది అయితే క్లియర్గా చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్పేలో 1300 అయితే పడింది మామ. 1297 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. క్యాష్ వచ్చి 34,50 అయితే క్యాష్ వచ్చింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం మామ. 1300 అయితే ఫోన్లో పడింది, 34,50 అయితే క్యాష్ వచ్చింది. మొత్తం కలిపి 4,750 రూపాయలు అయితే అమ్మకం అమ్మింది మామ. దాంట్లో నుంచి పొద్దున్న 5,500 అయితే
ఈ సరుకు అయింది మొత్తం హమాలీలు అన్నీ కలిపి 180 రూపాయలు అయితే కవర్లో, ఒక 100 రూపాయలు అయితే పలకలో పెన్సిల్ అయినాయి, ఒక 500 అయితే ఆటో. ఇవన్నీ తీసేక మనకు 1530 రూపాయలు అయితే లాస్ వచ్చింది మామ. 1530 రూపాయలు లాస్ అంటే మనకి ఇంకా మన దగ్గర ఒక బెండకాయ బస్తా ఉంది, ప్లస్ టమాటా వచ్చి మనకి ఈజీగా ఒక 50 కేజీలు టమాటా అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా ఒక 3000 రూపాయల సరుకు అయితే ఉంది మన దగ్గర. ఈ 3000 రూపాయల సరుకు తీసేస్తే మనకి ఒక 1500 రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చింది ఈరోజు. 1500 రూపాయలు ప్రాఫిట్ అంటే మనకి అసలు ఈరోజు కొన్న రేట్లకు అమ్మినట్టు అయితే అమ్మేసామా. మనం ఏం పెద్ద పెద్ద మార్జిన్లు ఏమీ లేదు. అసలు వ్యాపారం ఎలా జరుగుతుంది అనేది ఒక జస్ట్ ఒక పల్స్ తెలుసుకోవడానికి అంతే. అంటే 30 రూపాయల మీద అమ్మితే ఎలా అవుతుంది అనేది కొంచెం తెలుసుకోవడానికి వ్యాపారం చేసినట్టయితే అయిందన్నమాట ఈరోజు అయితే. పర్లేదు మామ, చేయొచ్చు. కాకపోతే 2 రకాలు కాదు, ఇక్కడ 4 రకాలు వేసుకుంటే మాత్రం మంచి వ్యాపారం జరుగుతుంది. మనకైతే మాత్రం ఈరోజు డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే అసలు ఈ రకంగా కూడా వ్యాపారం అవుతుందని నేను అసలు అనుకోలేదు, కానీ చాలా బాగా అయింది. రేపు పొద్దునైతే మళ్ళీ కలుద్దాం మామ, వేరే మార్కెట్కి వెళ్తాం. అప్పటి వరకు ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.